ఇవాళ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బ్లాగ్ ఏ డే ఇన్ మార్నింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు 6:30 అయింది. మేము వాకింగ్కి వెళ్తున్నాము. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. చాలా పని కదా. ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకేనా? ఇంకా నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట. నాకు ఇలాగా బుట్టలో అంటే బట్టలు బయట ఉంటే నాకు చాలా చిరాగ్గా ఉంటుంది ఇల్లు. నాకు ఇలా నీట్గా బుట్ట ఉంటే బుట్టలో బట్టలు వేసుకుంటే మనకి కొంచెం క్లాస్గా కూడా ఉంటుంది కదా. నేను ఇష్టపడి తీయించుకున్నాను మా ఇంట్లో ఇది. అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవాలి. మా బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే మీరు చూడాలనుకుంటున్నారు కదా, రండి. పప్పాయ, స్ప్రౌట్స్ అండ్ ఇది మెంతులు, జీలకర్ర. మార్నింగ్ పడగడుపున ఎంటీ స్టమక్ తో తింటే చాలా మంచిదంట, మా అత్తే చెప్పారు. ఇది వాల్నట్స్, బాదం. ఇంకా ఇది నేను మార్నింగ్ వెళ్తున్నప్పుడు చేసి వెళ్ళిపోయాను, రాగి జావా. డైలీ మార్నింగ్ ఇదే అండ్ ఎగ్స్. డైలీ మార్నింగ్ ఇదే మా బ్రేక్ఫాస్ట్ అన్నమాట డైలీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం మార్నింగ్ వచ్చి ఫుడ్ రైస్ తినేద్దాము, టిఫిన్ తినేద్దాం అంటే వెయిటింగ్ గా పెరిగిపోతాము. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం ఎలా అయితే వర్కౌట్ చేస్తున్నామో దానికి తగ్గట్టు ఫుడ్ ఉండాలి కదా. అందుకని ఇది మేము ప్రిపేర్ చేస్తున్నాము. ఆఫ్టర్నూన్ రైస్ మామూలుగానే మేము లంచ్ మామూలుగా చేసేస్తాం అన్నమాట. నైట్ వచ్చి టిఫిన్, ఇంకా డైలీ టిఫిన్సే. రైస్ అసలు నైట్ టచ్ చేయమన్నమాట మేము. ఇంకా బోల్డ్ పని ఉంది. ఇప్పుడు నేను ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేయాలి. ఇప్పుడే వాషింగ్ మిషన్ లో బట్టలు వేసాను కదా. నేను డైలీ తులసమ్మకి వాటర్ వేస్తాను. ఈ రోజు వేయడం మర్చిపోయాను. తులసమ్మకి వాటర్ వేయాలి అర్జెంట్ గా. నేను వేద్దాం అనుకుని మర్చిపోయాను నేను. అది కూడా మంచి వాటర్ వేస్తాను. ఒక గిన్నె వాటర్ అయితే సరిపోతాయి మా తులసమ్మకి. మై క్యూట్ తులసి కోట. నేను చాలా ఇష్టపడి తీసుకున్నాను ఆ తులసి కోటని. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మేమేం తిన్నామో మీరు చూసారు కదా. మేము డైలీ అదే తింటాం అన్నమాట. నార్మల్గానే మధ్యాహ్నం లంచ్ చేసేస్తాము.
రైస్, కర్రీ, రసం, సాంబార్ అండ్ పెరుగు ఏదో ఒకటి మాట. నైట్ మాత్రం కంపల్సరీ టిఫినే, డైలీ టిఫినే. ఇంకా మేము డే మొత్తానికి ఒక్కసారే రైస్ తింటాము, అది కూడా ఆఫ్టర్నూన్ మాత్రమే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.